బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని స్తుతిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది కూడా చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. నా అక్కర తీర్చబడుతుందా, నా ఫ్యూచర్ ఆశీర్వదించబడుతుందా, నా అవసరత తీర్చబడుతుందా అని చాలాసార్లు రేపటిని గూర్చి ఈరోజు నుంచే ఆలోచిస్తూ హృదయమంతా కలవరంతో నిండిపోయి ఉంటుంది. కొన్నిసార్లు వారి ముఖం పైన తెలిసిపోతారు వారు దేని గురించి అయితే చింతిస్తున్నారు. కొంతమంది ఈజీగా తెలిసిపోతుంది, ఏదైనా వారి హృదయంలో చింత ఉంటే వారి ముఖం పైన కనబడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ అక్కర తీర్చబడుతుందా, ఈ అవసరత తీర్చబడుతుందా, ఈ కార్యం జరుగుతుందా, అసలు నేను చూడగలుగుతానా అని ఇలా ఎన్నో ప్రశ్నలతో ప్రతిరోజు కూడా దినాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన అంట, దేవాది దేవుడంట, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నీకు ఏది అవసరమో, ఏ టైంలో నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన దాన్ని నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు కదండి. చూడండి ఒకసారి, విత్తని పక్షులను నిత్యము దేవుడు పోషించట్లేదా? దేవుని బిడ్డలారా, పక్షులు కష్టపడతాయా అండి? కాదు. అయినా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలంట కొన్నిసార్లు కొదువ ఉంటుందంట. అసలు సింహపు పిల్లలకి కొదువ ఉంటుందా? ఎందుకంటే అడవిలో అవే రాజుగా ఉంటాయి. ఆ ఒక సింహాలయ పెత్తనం చెలాయిస్తుంటాయి. ఏ మృగం కూడా, ఏ జంతువు కూడా ఆ ఒక సింహం ఎదుట వచ్చి నిలబడే అంత శక్తి దేనికైనా ఉంటుందా అంటే దేనికి కూడా ఉండదండి. అయినా కూడా అవి చంపుకొని తిని వాటి కడుపును నింపుకుంటాయి. అయినా కొన్నిసార్లు లేమి ఉంటుందంట, అంటే కొదువు ఉంటుందంట. వాటికి కూడా ఆహారం లేని రోజులు ఉంటాయి. కానీ దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలుయు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే అక్కడ వాక్యం ఏముందంటే, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. మీకు అక్కరగానున్నవేవో అవి ఆయనకు తెలుసండి. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, రేపు నేను ఎదిగో ఎలా ఉంటుందో, నా అక్కర తీర్చబడుతుందా, ఈ పరిస్థితి నుండి విడుదల వస్తుందా, ఏది ఎప్పుడు నీకు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ సమయమున దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు దాహం అవుతుంది అన్నప్పుడు ఆయన బండలో నుంచి నీటిని రప్పించలేదా? వారి అక్కర తీర్చలేదా? వారి దాహము తీర్చలేదా? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మీరు చింతిస్తూ బాధపడుతూ జరుగుతుందో జరగదో అని ఆలోచన చేయకండి. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు సంరక్షకుడు అండి, పోషకుడు. ఏ అక్కర, అది ఫుడ్ విషయం అనే కాదండి. నీ అక్కరలు ఎన్నో అక్కరలు ఉండొచ్చు, ఎన్నో అవసరతలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఆయన నీకు కావాల్సిన సమయంలో, నీకు ఎప్పుడు వాటి అవసరత తీర్చబడాలో ఆ సమయంలో దేవుడు వాటిని నీకు ఇస్తాడు, వాటిని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడి మీ భారం అంతా ఆయన పైన మోపి ఈ దినాన్ని ప్రారంభించండి. దేవుడు మీ అక్కర్లన్నీ తీర్చబోతున్నాడు. దేవుని వాక్యం ఉంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుందంట. ఒక్క అవసరం కాదండి, ఎన్ని అవసరతలు అయితే మీకున్నాయో, ఎన్ని అక్కర్లయితే మీకున్నాయో, ఏది జరగాలని మీరు కోరుకుంటున్నారో అది దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరి ఎడలంటే తన బిడ్డల ఎడల ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు
ఆయన చేస్తాడు. కాబట్టి నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, స్తోత్రం, సజీవుడా, మీకు వందనాలు. అవునయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం తండ్రి. ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు మాకుంటాయి. వాటిని గురించి మేము చింతిస్తూ బాధపడుతూ ఆలోచించినప్పుడు మేము విశ్వాసంలో నుండి తొలగిపోతాం. అవిశ్వాసం అనేది మాకు వస్తుంది. కానీ ప్రభువా, ఇదిగో నీవు మా అక్కర్లు తీర్చే దేవుడు అని మేము గ్రహించి నేను స్తుతించినప్పుడు మా అవసరతలన్నీ మీరు తీర్చుస్తారు. మా అక్కర్లన్నీ మీరు తీర్చే దేవుడు కనుక ఈ మాట ఎంతమంది బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి కుటుంబాలు, వారి జీవితంలోనైనా మీరు వారికి కావలసినవి మీరు అనుగ్రహించి తీర్చబోతున్నందుకై మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.